అందరికి నమస్తే. ఒక పెద్ద హైడ్రామా 2 డేస్ నుంచి డ్రామా. ఫస్ట్ ఏమో సెంట్రల్ నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు రండి అని లేఖలు వచ్చినాయి. ఆ విషయాన్ని చెప్పారు. పోవడానికి అందరు రెడీ అయినరు. పోతామని ఏకంగా ఇరిగేషన్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకోవాలో డిసైడ్ అయినరు. తర్వాత మీడియాకి సమాచారం ఇచ్చిండ్రు, మేము పలానా అంశాల మీద మాట్లాడబోతున్నామని. తర్వాత సాయంత్రానికి ఇంకొక ప్రెస్ నోట్ ఇచ్చారు. మళ్ళా లేదు అసలు మేము ఆ ఏజెంట్ అయితే రానే రాము, బనకచర్ల ఏజెంట్ అయితే అసలు రానే రాము, మేము వేరే ఏజెంట్ అయితేనే వస్తాము అని. అక్కడి నుంచి రిప్లై రాలే. మనం దీనికైతేనే వస్తాం, దీనికి కాకపోతే రామన్నప్పుడు అక్కడి నుంచి రిప్లై రావాలి కదా. అక్కడి నుంచి నో రిప్లై. అయినా సరే ఢిల్లీ పోయినారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అక్కడి నుంచి నిమ్మల రామానాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళంతా వచ్చారు. ఈ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళంతా. అయితే రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఇక్కడ. బనకచర్ల విషయంలో ఏపీ వాళ్ళు పర్ఫెక్ట్గానే ఉన్నారు, మనోళ్ళే దొంగాట ఆడుతున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు అసలు ఆ మీటింగ్ పెట్టిందే వాళ్ళు కలిసి మాట్లాడుకొని, సెంట్రల్ ప్లస్ ఏపీ ఇద్దరు కలిసి కూడబలుకొని మాట్లాడుకొని ఒక షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఆ షెడ్యూల్కి ఈయనకి ఇస్తే ఈయన ఆగలేకపోయాడు, తహతహలాడుకుంటూ పోయాడు ఢిల్లీకి. అన్ని విషయాలు ఇది మాట్లాడదాం. ఏపీ వాళ్ళు ఈ మీటింగ్ తర్వాత ఏం మాట్లాడినరు, మన ముఖ్యమంత్రి లేకపోతే మన ఇరిగేషన్ మంత్రి ఏం మాట్లాడినరు, అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఫోటో. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా ఉల్లాసంగా ఉత్సాహభరితంగా, అసలు అదో రకంగా జరిగింది. ఒక వేడుకలాగా జరిగింది మీటింగు. జరుగుతుంది, ఎందుకు జరగదు? అంతా ఒక బ్యాచ్ కదా, కూర్చున్నప్పుడు జరుగుతుంది. సరే, ఏ బ్యాచ్ అయినా సరే మన తెలంగాణకు మేలు జరిగితే అదే మంచిది. అంతేగాని మీ స్నేహాల కోసమో, మీ బ్యాచ్ల కోసమో, మీ ఫ్రెండ్షిప్ల కోసమో తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం అది ఎవరు సాధించలేనిది. అయితే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు జరుగుతున్న గొడవ, దేని గురించి గొడవ జరుగుతుంది? బనకచర్ల గొడవ జరుగుతుంది. రెండు రాష్ట్రాల మధ్య గొడవ. అంటే తెలంగాణ ప్రజలు వర్సెస్ ఏపీ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి ఏం గొడవ లేదు, చెప్పిండు ఆ విషయం. నాకేం గొడవ లేదు. కొంతమంది కోరుకుంటున్నారు గొడవలు చేసుకోవాలి, చంద్రబాబుతో నేను కొట్లాడాలని. నేనేం కొట్లాడాలి, నేను బ్రహ్మాండంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం మేమందరం అని చెప్పేసిండు. వాళ్ళు మంచిగానే ఉంటారు. కానీ తెలంగాణ ప్రజల హక్కులు పోతుంటే గొడవ ఎవరు పడతారంటే తెలంగాణ ప్రేమికులు పడతారు, తెలంగాణ ప్రజలు పడతారు, తెలంగాణ రైతులు పడతారు. ఎందుకంటే మన నీళ్ళే పోయేది. ఇప్పుడే తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు ఏ తెలంగాణలో. ఇంకా ఉన్న నీళ్ళు పోయినాక పర్మనెంట్ అవుతుంది అది. ఇంకా మళ్ళా ఎవరో దేవుడు వచ్చి నీళ్ళు ఇద్దామంటే కూడా నీళ్ళు దొరకవు, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. అయితే ఏడు దొరికిన వీలో చెప్తా చూడు, మనోళ్ళు ఏడు దొరికినో చెప్తా. మనోళ్ళు మనం ఎట్లా మోసం చేసినారో చూపిద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సరే ఇవన్నీ ఉంటాయి. ముందు నిమ్మల రామానాయుడు గారు, ఏపీ ఇరిగేషన్ మినిస్టర్, ఆ మీటింగ్ అయిపోగానే వితిన్ సెకండ్స్లో వచ్చి మీడియాతో మాట్లాడినారు. ఆయన ఏం మాట్లాడి వినండి. మనోళ్ళు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన దానికి ఎంత తేడా ఉంది చూడండి ఒకసారి. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడతారు, వినండి. విన్నారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. గోదావరి బనకచర్ల కృష్ణా గోదావరి మీద సమస్యలు పరిష్కరించుకోవడానికి కోసం, మాట్లాడుకోవడం కోసం ఒక టెక్నికల్ కమిటీ, అంటే ఇంజనీర్స్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి తెలంగాణ ఏపీ కేంద్రం ఉండదంట, దానిలో ఒక కమిటీ చేసుకున్నాం, వాళ్ళు డిస్కస్ చేస్తారు, మాట్లాడుకుంటారని చెప్పిండు. ఇది బనకచర్లలో ఒక అడుగు ముందుకు అనమాట. బనకచర్లలో ఒక అడుగు ముందుకు. అసలు ఆ మీటింగ్ పెట్టిందే బనకచర్ల కోసం. అది గుడ్డిగా ఎవరికి చెప్పినా అర్థమవుతుంది. వీళ్ళకి కూడా తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలియదా, ఉత్తమ్ కుమార్ గారు తెలియదా, అందరికీ తెలుసు. బయటికి ఒకలాగా మాట్లాడుతున్నారు, లోపల ఇంకొకలాగా వ్యవహరిస్తున్నారు. మనోళ్ళు దొంగలు, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు. ఇంకా మనోళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఈయన ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడి విన్నారు కదా, మనోళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి వినండి. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నట్టుగా, అదేవిధంగా 2020లో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి, ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం అప్పుడు ఉండింది. ఆ గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో, కేఆర్ఎంబి
ఆంధ్ర లొకేట్ చేయడానికి కూడా లో ముఖ్య అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి ఒక సీనియర్ అధికారులు, ఇంజనీర్లు, ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి తతిమ అన్ని విషయాలపై మరి వే ఫార్వర్డ్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది. సో మెయిన్లీ ఆన్ దిస్ 4 issues there was a decision today. One, that Krishna river waters usage has been a bone of contention between తొంగమడి గారు చెప్పిందిన్నారు కదా, ఒక కమిటీ చేసినారని చెప్పిండ్రు. ఆ కమిటీ దేనికోసం అంటే 4 issues, అవి కృష్ణా గోదావరి సమస్యలు, కృష్ణా నాగార్జున సాగర్ దగ్గర టెలిమీటర్స్ ఎవరి నీళ్ళు వాడుకుంటున్నారు పెట్టే మీటర్స్, తర్వాత కృష్ణా గోదావరి ఆఫీసెస్ ఎక్కడ పెట్టాలి, బోర్డ్స్, అది గత గవర్నమెంట్లో నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పిండ్రు. ఇదంతా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ముందర రేవంత్ రెడ్డి గారు చాలా విచిత్ర విషయాలు చెప్తారు, అవి విందాం. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు, అన్నీ కూడా అధికారులు, ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. వాళ్ళు గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని, కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అర్థమైంది కదా. రామనాయుడు గారేమో ఏపీ మినిస్టర్, సేమ్ అదే మీటింగ్కి వెళ్ళి బయటకు వచ్చి ఆ కమిటీ గోదావరి, బనకచెర్ల, ఇంకా మిగతా ఇష్యూస్, అదే మెయిన్ ఇష్యూ వాళ్ళు చెప్పింది. గోదావరి, బనకచెర్ల, తర్వాత మిగతా కృష్ణా, మిగతా రకరకాల ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, వాటి అన్నిటి మీద ఓ టెక్నికల్ కమిటీ, ఇంజనీర్స్ కమిటీ, అడ్మినిస్ట్రేషన్ కమిటీ వేసినామని చెప్పిండ్రు. మనోళ్ళు ఏం చెప్తున్నారు, అసలు బనకచెర్ల గురించి డిస్కషనే రాలే మీటింగ్లు అని చెప్తున్నారు. ప్లస్ ఈ కమిటీ చేసిందంట ఇవే కృష్ణానదిలో టెలిమీటర్స్ పెట్టాలి, గోదావరి బోర్డు అక్కడ తీసుకుపోవాలి, అది కూడా కాంప్లికేటెడ్. ఇద్దరు పక్క పక్కన కూర్చొని మినిస్టర్స్, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ గారేమో గత గవర్నమెంట్లో నిర్ణయం జరిగింది, దాని గురించి ఇంకొక ఫార్వర్డ్గా ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇప్పుడు అమలు చేస్తామని చెప్పిండ్రు. ఉత్తమ్ కుమార్ గారేమో అసలు మేమే ఇప్పుడు పరిష్కారం చూపిస్తున్నాం, 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పిండ్రు. ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు గోదావరి ఆ కమిటీ వేసిందంట చిన్న చిన్న సమస్యల మీద వేరే సమస్య. ఎవడో నాకు గతంలో చాలామంది తెలిసిన స్టోరీ ఒకటి ఉంటుంది. ఎవరో ఒక ఆయన చచ్చిపోయి అందరు ఏడుస్తుంటారంట. అటుకెళ్ళి పోతే ఆయన దారుణ పోయి ఒక ఆయన దానయ్య వచ్చి ఏమైంది చచ్చిపోయాడు, ఏమైంది ఏడుస్తుంటారంటే పలానా చచ్చిపోయాడు, ఒక ఆయన పెద్ద మనిషి చచ్చిపోయాడు అని చెప్పారంట. చచ్చిపోయాడు అని చెప్తే అయ్యో ఏమైంది అని అంటే ఏం లేదు పాము ఈడ గరిచింది చచ్చిపోయాడు అని చెప్పిందంట. చెప్తే ఆ పెద్ద మనిషి అన్నాడంట అయ్యో మంచిగా అయింది, పాము ఈడ గరిచింది, కొద్దిగా కిందికి గరిస్తే కన్ను పోయేది అన్నాడంట. మనిషే చచ్చిపోయాడు, కన్ను పోయే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ గోదావరి నీళ్ళు, బనకచెర్ల దాని గురించి డిస్కస్ చేసామని నిమ్మల్ని ఆయన రామనాయుడు గారు చెప్తున్నారు, ఏపీ మినిస్టరు. మన మినిస్టరు, మన ముఖ్యమంత్రి ఏమో అసలు దాని గురించి డిస్కషనే జరగలేదు, ఈ కమిటీ చేసినంత వేరే దాని గురించి అని చెప్పేసి మిస్గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళది నమ్మాలనా మీది నమ్మాలనా? అసలు మీరు పోయే ముందల్లే ఇన్ని హైడ్రామాలు ఎందుకు తెరలేపిండ్రు? మీరు ఇక్కడ వాళ్ళిద్దరు పదురుకొని ఒక టైం ఫిక్స్ చేసిండ్రు, మిమ్మల్ని పిలిచిర్రు, మీరు పోయినరు. పోయినప్పుడు ఏ అంశం మీద డిస్కస్ చేయాలి? అవసరమైతే బనకచెర్ల మీదనే డిస్కస్ చేయాలి, అదే మెయిన్ కదా. ఇప్పుడు ఈ సమస్యల మీద ఇప్పటికి 100 సార్లు లేఖలు రాసిన, బనకచెర్ల మీద ఒక్క లేఖనండి ఇచ్చిండ్రు ఇరిగేషన్ మినిస్టర్కి. మీరు వాళ్ళు అడిగితే వీళ్ళు ఇస్తారంట. వాళ్ళు ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయిపోయింది, మొత్తం రెడీ చేసుకుంటున్నారు. కనీసం ఒక వినతిపత్రం ఇచ్చిండ్రా? వాళ్ళు ప్రస్తావించకపోయినా మనం ప్రస్తావించాలి బనకచెర్ల గురించి. మేము ఒప్పుకోము దీన్ని, కానీ
సెంట్రల్ కంప్లైంట్ చేయాలి కదా, అంతమంది ముందర చంద్రబాబు నాయుడు ముందరనే కంప్లైంట్ చేస్తే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్కి తెలిసిపోతుంది కదా ఆయన వ్యవహారం ఏందో, అసలు సెంట్రల్ ఏం చేస్తో తెలిసిపోతుంది కదా. దాగుడు మూతలు ఎందుకు దీనిలో? ఆయన ఉన్నప్పుడు మీరు మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసుకున్నారో తెలియదు. అసలు చర్చలకు ఎందుకు పోయినరు, చర్చల్లో ఏం జరిగింది, వాళ్ళు మాట్లాడేది ఎందుకుంది వేరే, మీరు మాట్లాడేది వేరే ఎందుకుంది, అసలు దేనికోసం జరుగుతుంది ఇదంతా? ఇంకా ఉంది రేవంత్ రెడ్డి గారు ఆ స్పీచ్ కూడా మీరు వినండి లాస్ట్కు. వాళ్ళిద్దరు కలిసి చేసినది ఏ ఒక్కటి పరిష్కారం జరగలేదు కదా ఈ రోజు వీటికి పరిష్కారం దొరికింది కదా. మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. చూసిందా రేవంత్ రెడ్డి గారి ఫైనల్ కట్ అనమాట. చంద్రబాబు నాయుడుతో మీరు మంచిగానే ఉంటారు, మిమ్మల్ని కొట్లాడమని ఎవరు చెప్తలేరు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడమంటున్నాం. మీరు మంచిగానే ఉండండి. మీరు ఎట్లా మంచిగానే ఉన్నారు, అది తెలియని విషయం ఏం కాదు. మీరు మంచిగానే ఉన్నారు, కానీ తెలంగాణ ఆకాంక్షలు లేకపోతే తెలంగాణ నీళ్లు ఏపీకి ఇవ్వకండి. ఏపీ తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తోనో వీళ్ళకున్న అవసరాలతో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కాపాడండి అని మాత్రమే అడిగేది ఎవరైనా కూడా. మిమ్మల్ని కొట్లాడమని ఎవరు అడుగుతారు? ఎందుకు కొట్లాడతారు? మీరు చెప్తే కొట్లాడతారా? మీరు? తను మంచి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కొట్లాడతారని ఎవరన్నా అనుకుంటారా? ఎవరైనా చెప్తేనే నమ్ముతారా? పోనీ కొట్లాడతారని మీరేం కొట్లాడరు. కానీ ఈ బనకచెర్ల విషయంలో మీ ఫ్రెండ్షిప్ ఉంటే ఉండని, బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాల కోసమే మీరు మాట్లాడాలనేదే అందరి కోరిక. బట్ ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత ఏదో జరుగుతుంది అనుకుంటే లాస్ట్కి ఇట్లా జరిగింది. ఆయననేమో బనకచెర్ల మాట్లాడమంటారు, మనోళ్ళేమో మాట్లాడలేదు అంటారు. దీనిలో ఎవరు నమ్మాలో మీరే డిసైడ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.